ఒలింపిక్ డే సందర్భంగా చెస్ పోటీలను కర్నూలు క్రీడా మైదానంలోని ఇండోర్ స్టేడియంలో కర్నూలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెస్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా వచ్చి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ చెస్ భారతదేశానికి చెందిన క్రీడ అన్నారు. విద్యార్థులు చెస్ ఆడడం వల్ల ఏకాగ్రత పెరిగి చదువులో బాగా రాణిస్తారన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల విద్యార్థులు ఆలోచన విధానం మారి కొత్త విధానాలకు నాంది పలుకుతారని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఆడుతూ స్పోర్ట్స్ మిగతా స్పోర్ట్స్ ఎక్సర్సైజ్ మాత్రం మొదలకూడదు. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ బాడీలో హ్యాపీ హార్మోన్స్ అని రిలీజ్ అవుతాయి. వెరీ గుడ్. ఒలింపిక్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా ఒలింపిక్ డే గొప్పదనాన్ని తెలుపుతూ ఈరోజు చెస్ పోటీలు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ పిల్లలే కాకుండా అంటే ఆడపిల్లలు మగపిల్లలే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఇక్కడికి రావడం అనేది చాలా శుభ పరిణామము. ఇందులో మన నాయకులు, నేషనల్ ఆర్బిటారు మరియు రేణుకా మేడం గారు, ఇన్హౌస్ చెస్ ట్రైనరు సుకన్న గారు మరియు పాత్రికేయులు, ఇక్కడికి వచ్చేసిన పిల్లల తల్లిదండ్రులు అందరికీ నా శుభాభినందనలు. ఈ చెస్ గేమ్ అనేది ఫస్ట్ ఇండియాలోనే స్టార్ట్ అయింది. పురాణాల్లో కూడా చదరంగం గురించి డిస్క్రైబ్ చేయడం జరిగింది. చెస్ అనేది ఒక ఇండివిజువల్ గేమ్, నాట్ ఏ టీమ్ గేమ్. సపోజ్ సాఫ్ట్ బాల్, ఫుట్బాల్, రగ్బీ, తర్వాత ఇంకా ఏమైనా కానీ చాలా గేమ్స్ అవి టీమ్ గేమ్. అంటే ఒక టీమ్ స్పిరిట్, టీంలో ఉండే అందరి కోఆర్డినేషను, కోఆర్డినేషను ఇవన్నీ లేకపోతే, ఆ సింక్రోనిసిటీ లేకపోతే ఆ గేమ్స్లో ఓడిపోవడాలు, ఫెయిల్యూర్స్ జరగడాలు, అందులో అంతమంది ఉన్నప్పుడు ఒకరి మధ్యన ఒకరికి ఈగో క్లాషెస్ ఇవన్నీ ఉంటాయి. అటువంటి సమస్యలు ఏమి లేకుండా ఇండివిజువల్ గేమ్ ఇది. ఎవరి కాన్సన్ట్రేషన్ ఎబిలిటీ అంటే ఏకాగ్రత, నిశ్శబ్దంలో ఏకాగ్రత, నిశ్శబ్దం అలవాటు చేసుకుంటే సైలెన్స్, ఒక 5 minutes టైం పెట్టుకొని సైలెంట్గా అట్లా కళ్ళు మూసుకొని కూర్చున్నా ఏకాగ్రత వచ్చేస్తుంది. ఆ ఏకాగ్రత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత రేషనాలిటీ, లాజికల్ థింకింగ్ ఇన్ని డెవలప్ అవుతాయి చెస్లో బాగా స్పెషలైజ్ చేసి చెస్లో కానీ బాగా ఆడగలిగితే ఈవెన్ చదువులో కూడా వాళ్ళకు థింకింగ్ పవర్ పెరుగుతుంది. సో వాళ్ళు ఈవెన్ సైన్స్లో కూడా వాళ్ళు రాణించే అవకాశం ఉంది. ఎందుకంటే అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటారు. అంటే మనం మామూలుగా ఆలోచించే విధానంగా కాకుండా కొత్తగా ఆలోచించే వాళ్ళు ఆ స్టెప్పు అంటే లైఫ్లో కూడా మనము ఏం జరగబోతుంది అనే దాని గురించి మనకు ఒక రకమైన క్లారిటీ, అవగాహన రావాలంటే చెస్ ఆడితే నెక్స్ట్ స్టెప్ అవతల వాడు ఏమైపోతాడు, నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుంది అనే జిజ్ఞాసతో, పట్టుదలతో కానీ ఏకాగ్రతతో నేర్చుకుంటే ఈ చెస్లో రాణించే వాళ్ళు చాలా చాలా గొప్ప పొజిషన్స్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు వృత్తిగా కొంతమంది చెస్లోనే కాంపిటీషన్, ఆల్ ఇండియా లెవెల్, నేషనల్ లెవెల్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్ పోవాలంటే దానికి పూర్తిగా డెడికేట్ అయిపోవాలా. కానీ పార్ట్ టైంలో కూడా చెస్ ఆడచ్చు, చదువుకోవచ్చు, చెస్ ఆడుతూ ఉండొచ్చు. ఎప్పుడైతే చెస్ బాగా ఆడుతున్నారో చదువులో ఆటోమేటిక్గా ప్యారలల్గా చదువులో కూడా డెవలప్ అవుతారు. కానీ చెస్ అనేది అంటే ఎక్కువసేపు కూర్చొని ఆడాలి.